వైసీపీ పాలన ప్రజలకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్న వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల ఆస్తిపై ప్రజలకే హక్కు ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తనదన్నారు. తిరుపతి జిల్లా సెట్టిపల్లిలో, గుంటూరు జిల్లా వట్టిచేరుకూరులో 70 ఏళ్ల నాటి సమస్యలు పరిష్కరించామన్నారు. భూముల వివరాలన్నీ ప్రజల సమక్షంలోనే పొందుపరుస్తున్నామన్నారు. జగన్ ఫోటోలతో ఉన్న పాత పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి ఇప్పుడు రాజముద్రతో పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. నాకు అనుభవం కూడా ఈ సమస్య పరిష్కారం చేయాలంటే చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య. భూమి మీది, మీ భూమి మీద ఫోటో ఆనాటి పాలకులది. భూమి చుట్టూరు సర్వే రాళ్లపైన కూడా ఫోటో వేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఫోటో పిచ్చి పరాకాష్ఠకి వెళ్లే పరిస్థితికి వచ్చింది. అది ఆలోచించిన తర్వాత నేను ఆలోచించాను, ఒకవేళ వేస్తే మీ నాన్న ఫోటోనో మీ తాత ఎవరైతే ఆ భూమి ఇచ్చారో వాళ్ళ ఫోటో వేయాలి, కానీ వీళ్ళ ఫోటో వేసుకోవడం తప్పని ఆ ఫోటోను రద్దు చేసి రాజముద్రతో ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులున్నారని జగన్ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఆస్తి కోసం తల్లిని హింసిస్తున్నారని, కానీ ఓట్ల కోసం చనిపోయిన తండ్రికి పూజలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తల్లిని గౌరవించలేని వ్యక్తి అవసరమా అని ప్రశ్నించారు. తల్లులంటే గౌరవం ఉండాలనే తల్లికి వందనం పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. వైసీపీ విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత బాబాయి వివేకాను చంపి తనపై వేసిన చరిత్ర జగన్ది అన్నారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేసింది టీడీపీయేనని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తేల్చి చెప్పారు. గొడ్డలి పార్టీ, అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి, నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా, మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి రెండో రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పైనే ఇలాంటివి చేస్తే, అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తమదేనని అన్నారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు.